ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి. ఈ సువిశాలమైనటువంటి భారతదేశం యుగ యుగాల చరిత్ర కలిగిన దేశం. అలాంటి భారతదేశం సంస్కృతి సంప్రదాయాలకు, ఆచార వ్యవహారాలకు కట్టుబొట్టు, సత్యానికి, ధర్మానికి, న్యాయానికి, నీతికి, నిజాయితీకి పెట్టింది పేరు. ఎంతోమంది మహాపురుషులు ఈ నేల మీదనే జన్మించారు, ప్రపంచానికే ఆదర్శమూర్తులుగా నిలిచిపోయారు. అలాంటి భారతదేశంలో ప్రస్తుత ఆధునిక కాలంలో జీవిస్తున్న మనము వాటి అన్నింటినీ మరచి పాశ్చాత్య సంస్కృతికి, పాశ్చాత్య వేషధారణకు, పాశ్చాత్య తిండికి అలవాటు పడి అనాది కాలంగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలను, సంస్కృతిని, కట్టుబాట్లను వదిలేస్తూ ఉన్నాం. ఇది భారతీయులందరూ సిగ్గుపడవలసినటువంటి అంశం. తప్పుని చెప్పేవాడు మంచివాడు కాకపోయినా చెడ్డవాడు అవుతున్నాడు నేటి ఆధునిక కాలంలో. చెడు అనకుండా మంచి అనేవాళ్ళు మంచి వాళ్ళుగా రాజ్యాలు వెళ్తూ ఉన్నారు. ఇది మనందరం గ్రహించవలసినటువంటి విషయం. నేటి యువతరానికి మనం ఇస్తున్నటువంటి సంస్కృతి ఇదేనా? నిన్నటికి నిన్న స్త్రీలు ధరించేటువంటి దుస్తుల గురించి ఒక వ్యక్తి మాట్లాడితే దాన్ని సమర్థించే వాళ్ళు కొంతమంది అయితే, అలా సమర్థించకుండా తప్పని వాదించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇది సిగ్గుచేటు. 4 గోడల మధ్య తన అందచందాలను భర్తకు మాత్రమే పరిమితం చేయవలసినటువంటి ఒక స్త్రీ నలుగురిలో తన అందచందాలను చూపిస్తూ తన మానసిక ఆనందాన్ని సంతృప్తిపరుచుకుంటూ ఉందంటే మనం ఎంత దిగజారమో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఎలాంటి పరిజ్ఞానము, లోక జ్ఞానము, టెక్నాలజీ లేని కాలంలోనే మనిషి సుఖ సంతోషాలతో ఆనందంగా గడిపేవాడు. కానీ నేడు ఎంత అభివృద్ధి చెందుతూ ఉన్నాడో అంత వినాశనానికి దగ్గర అవుతూ ఉన్నాడు. ఇది మనం ప్రతి ఒక్కరూ గమనించాలి. ఎక్కడికి పోతుంది మన జీవన విధానం? ఏమి ఉద్ధరించడానికి ఈ ఆరాటం? ఒకరికి ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఒకరు వేలెత్తి చూపించే స్థాయికి దిగజారిపోతూ ఉంది మన భారత జాతి. ఇతర దేశాల వాళ్ళంతా మన భారతీయ సంస్కృతికి అలవాటు పడి పాటిస్తూ ఉంటే, అన్నిటికీ మూలమైనటువంటి మన భారత జాతి నేడు పాశ్చాత్య సంస్కృతి అనే ఒక విష జీవన విధానానికి అలవాటు పడి ఆ మోజులో ఏం చేస్తూ ఉందో, ఏమైపోతూ ఉందో ఆలోచించే కనీస జ్ఞానం లేకుండా మూర్ఖులుగా మిగిలిపోతూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరూ గమనించాల్సినటువంటి విషయం.